హాయ్ అండి, నేను మీ శిల్పా వినయ్. వెల్కమ్ టు విన్సీ కిచెన్. ఈరోజు వీడియోలో మనం ఆంజనేయ స్వామికి ప్రసాదంగా సమర్పించే వడమాల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హనుమాన్ జయంతి కూడా వచ్చేస్తుంది కదా, ఆంజనేయ స్వామికి ప్రసాదంగా ఈ వడమాల చేస్తారు. జయంతి రోజునే కదండి, మంగళవారం శనివారం కూడా వడమాలని ప్రసాదంగా చేస్తారు. ఈ వడమాల కోసం ఇక్కడ నేను 1 కప్పు నిండుగా మినపగుళ్ళు తీసుకున్నాను. వెయిట్లో వచ్చేసి 250 గ్రామ్స్, పావు కిలో మినపగుళ్ళు. వీటిని 1-2 సార్లు శుభ్రంగా కడిగేసి కనీసం 4 గంటల పాటైనా నానపెట్టుకోవాలి. నేను ముందే నానపెట్టేశాను. మినపప్పు చక్కగా నానిన తర్వాత ఒకసారి కడిగేసి నీళ్ళన్నీ వంపేసి పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ పప్పుని గ్రైండ్ చేసుకుందాము. చిన్న మిక్సీ జార్ తీసుకుంటే పప్పు చక్కగా నలుగుతుంది. మరి పై వరకు నిండుగా కాకుండా సగం కంటే కూడా కొంచెం ఎక్కువ ఉండేలాగా పప్పు వేసుకోండి. మరి ఎక్కువ వేసేసుకోవద్దు. చిన్న జార్ అయితే పప్పు చక్కగా నలుగుతుంది. ఇప్పుడు ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలి. మరి ఎక్కువ వేసేసుకోవద్దు. కొంచెం సాల్ట్ వేసి ముందు నీళ్లు పోయకుండా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం నీళ్ళు పోసుకుంటూ పిండిని కొంచెం గట్టిగా బాగా సాఫ్ట్గా గ్రైండ్ చేసుకోవాలి. నీళ్ళు చూసుకుంటూ కొంచెం వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. పిండి చూడండి బాగా మెత్తగా ఈ విధంగా కన్సిస్టెన్సీ, మరి గట్టిగా కాకుండా అలానే మరి పల్చగా కాకుండా ఈ విధంగా ఉండేలాగా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకోండి. ఇదే విధంగా మిగిలిన పప్పు అంతా కూడా గ్రైండ్ చేసుకోవాలి. పప్పు గ్రైండ్ చేసిన ప్రతిసారి కొంచెం సాల్ట్ వేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి. మనం తీసుకున్న పావు కిలో పప్పుకి 1/2 టీ స్పూన్ సాల్ట్ అయితే సరిపోతుంది. అలాగే ఇందులో బాగా చల్లటి నీళ్ళు ఫ్రిడ్జ్లో వాటర్ పోసి గ్రైండ్ చేస్తే గారెలు బాగా గుల్లగా వస్తాయి. గ్రైండ్ చేసుకున్న ఈ పిండి అంతటిని కూడా ఒక గిన్నెలోకి వేసేసుకోండి. ఇప్పుడు ఈ పిండిలో 1 టీ స్పూన్ నిండుగా కచ్చాపచ్చగా దంచుకున్న మిరియాల పొడి వేసుకోవాలి. మేమైతే వడమాల కోసం చేసే గారెల్లో ఉప్పు, మిరియాల పొడి మాత్రమే వేస్తాము. ఈ మిరియాల పొడి పిండిలో బాగా కలిసిలాగా కలుపుకోవాలి. 2 నిమిషాల పాటు ఈ పిండిని బాగా బీట్ చేసుకోవాలి. అప్పుడే మనకి గారెలు గుల్లగా వస్తాయి. మరీ ఎక్కువసేపు బీట్ చేసేది. మరీ ఎక్కువ చేసేసారంటే మనం గారెలు నూనెలో వేసినప్పుడు పగిలినట్లుగా వస్తాయి. చూడండి బాగా బీట్ చేశాక పిండి లైట్గా అయింది కదా, ఈ విధంగా బీట్ చేసుకోవాలి. మేము ఈ విధంగా బీట్ చేయలేము అనుకుంటే పిండిలో 2-3 చిటికలు వంట సోడా వేసేసుకుని గారెలు వేసేసుకోవచ్చు. గారెలు వేసే ప్రతిసారి చేతిని బాగా తడుపుకుని కొంచెం పిండిని తీసుకుని చూడండి, చేతికి ఏమీ అంటుకోకూడదు. పిండి ఈ విధంగా చేతిని తడుపుకోవాలి. ఈ విధంగా రౌండ్గా వచ్చేలాగా రోల్ చేసుకుని పైన లైట్గా ప్రెస్ చేయాలి. బొటన వేలుతో మధ్యలో ఈ విధంగా హోల్ చేసేసి డైరెక్ట్గా మనం నూనెలో వేసేసుకోవచ్చు. ఇప్పుడిప్పుడే గారెలు వేయడం స్టార్ట్ చేసిన వాళ్ళకి ఈ ట్రిక్ అయితే చాలా బాగా ఉపయోగపడుతుంది. చిన్న బాక్స్ మూత తీసేసుకుని ఏదైనా కాటన్ క్లాత్ కానీ కచీఫ్ కానీ తీసుకుని తడిపి తీసుకోండి. తడిపి తీసేసుకుని ఈ మూత చుట్టూ పెట్టేసుకోవాలి. గట్టిగా మనకి రబ్బర్ బ్యాండ్ కానీ ఏదైనా చిన్న తాడు కానీ తీసేసుకుని గట్టిగా ఈ విధంగా రబ్బర్ బ్యాండ్తో, నేనైతే రబ్బర్ బ్యాండ్ వేసేస్తున్నాను. చూడండి ఈ విధంగా గట్టిగా ఉండాలి, లూజ్గా ఉండకూడదు. గారె వేసి ప్రతిసారి కూడా క్లాత్ని తడుపుకోవాలి. నీళ్ళతో తడిపేసుకుని చెయ్యిని కూడా కొంచెం తడుపుకోండి. పిండి అంటుకోకుండా చెయ్యిని తడిపేసుకుని కొంచెం పిండి తీసి ఈ విధంగా రోల్ చేసుకోవాలి. బాగా రౌండ్గా రోల్ చేసేసుకుని దీనిపైన వేసేసి కొంచెం ప్రెస్ చేయండి. మరి ఎక్కువ వద్దు, లైట్గా ప్రెస్ చేసి మధ్యలో హోల్ చేసేయాలి. హోల్ చేసేటప్పుడు వేలిని కూడా కొంచెం తడుపుకుంటే మనకి ఈ రంధ్రం చక్కగా పెద్దగా వస్తుంది. ఇప్పుడు నిదానంగా మనం ఈ విధంగా నూనెలోకి వేసేసుకోవాలి. ఈజీగా పడిపోతుంది. అయితే ప్రతిసారి కూడా క్లాత్ని చక్కగా తడుపుకోవాలి. నెక్స్ట్ వేసేటప్పుడు పిండేమీ లేకుండా క్లీన్ చేసుకోవాలి. నీళ్ళతో తడిపితేనే చక్కగా మనకి నూనెలో వేసినప్పుడు ఈజీగా జారిపోతుంది. అలాగే 2-3 గారెలు వేసేసరికి మనం కర్చీఫ్ని రెగ్యులర్గా తడుపుతూ ఉంటాం కదా, రబ్బర్ బ్యాండ్ పెట్టిన దగ్గర కొంచెం నీళ్లు పిండేసుకుంటూ ఉండండి. ఈ టిప్స్తో మనకి ఈ ట్రిక్తో చాలా ఈజీగా చక్కగా రౌండ్గా గారెల్ని వేసుకోవచ్చు. బాగా కాగిన నూనెలో నిదానంగా ఇలా తిప్పామంటే చక్కగా జారిపోతుంది. నూనె కాగిన తర్వాతే గారె వేసుకుంటే చక్కగా గుల్లగా వస్తాయి. అలాగే గారెల్ని మీడియం ఫ్లేమ్లోనే వేయించుకోవాలి. ఇలా నిదానంగా నూనెకి సరిపడా గారెలు, నేనైతే 4 గారెలు వేశాను. ఒకవైపు కాలిన తర్వాత నిదానంగా రెండో వైపుకి తిప్పుకొని మీడియం ఫ్లేమ్లో మంచి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాలనివ్వాలి. గారెలు ఈ విధంగా ఎర్రగా కాలిన తర్వాత నూనెలో నుంచి తీసేసుకోవడమే. ఈ టిప్స్ ఫాలో అవుతూ చేశారంటే మిక్సీలో రుబ్బిన పిండితో కూడా గారెలు బాగా గుల్లగా క్రిస్పీగా వస్తాయి. నూనెని కూడా ఎక్కువగా పీల్చుకోవు. ఇదే విధంగా మిగిలిన గారెలన్నీ చేసుకోవాలి. చూడండి గారెలు ఎంత చక్కగా వచ్చాయి కదా, చూస్తుంటేనే అర్థమవుతుంది కదా ఎంత గుల్లగా ఉన్నాయో. అంతేనండి, ప్రసాదం గారెలు రెడీ అయిపోయాయి. మిరియాల ఫ్లేవర్తో గారెలు అయితే చాలా అంటే చాలా రుచిగా ఉంటాయి. అలాగే గారెలు చూడండి ఎంత గుల్లగా వచ్చాయో, పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా దూదిలాగా మెత్తగా ఉంటాయి, పైన క్రిస్పీగా ఉంటాయి. ఈ గారెలతో ఇప్పుడు మనం వడమాల ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. పూలమాలలు కట్టే లావుదారం ఉంటుంది కదా తెల్లది, ఆ లావుదారం తీసుకుని శుభ్రంగా దాన్ని తడిపేసి పసుపు రాసేయాలి. దారానికి పసుపు రాసేయాలి. పసుపు రాసిన తర్వాత ఈ విధంగా 3 వరుసలుగా మనం దారాన్ని తీసుకోవాలి. ఇప్పుడు ఈ దారానికి మనం తయారు చేసిన గారెల్ని మాలలాగా గుచ్చాలి. నేనైతే 21 గారెతో మాల వేస్తున్నానండి. మనం తీసుకున్న పావు కిలో పప్పుకి అటు ఇటుగా ఈ సైజు చిన్న గారెలు 24-25 వరకు వస్తాయి. మన దగ్గర ఉన్న దేవుని పటం సైజుని బట్టి మనం వడమాల వేసుకోవచ్చు. నేనైతే ఇప్పుడు కూడా 21 గారెలతో చేసిన వడమాల వేస్తాను. 21 గారెలు లేదా 11 గారెలు
5 గారెలు, 108 గారెలు ఈ సంఖ్యలో మనం వడమాల వేసుకోవచ్చు. ఇలా మాల గుచ్చుకున్న తర్వాత కుంకుమ బొట్లు పెట్టేసుకుని సమర్పించుకోవాలి. చూశారు కదా ఆంజనేయ స్వామికి ఇష్టమైన ప్రసాదం వడమాల ఎలా తయారు చేసుకోవాలో. మరి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ.